హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము చాలా సింపుల్ అయినప్పటికీ సింపుల్ యెట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ కన్ఫ్యూజింగ్ టాపిక్ ని తీసుకొని వచ్చాము. ఏంటి మేడం అంటారా? ఎస్, మనందరికీ తెలిసిందే వుడ్ రాదర్, వుడ్ ప్రిఫర్ అండ్ వుడ్ రాదర్ డన్. ఇవి చాలా ఈజీగానే అనిపిస్తాయి, ఇదే కదా ఏముంది అనే ఫీలింగ్ లోకి మనం వచ్చేస్తాము. బట్ ద థింగ్ ఈజ్, అవి కరెక్ట్ గా యూజ్ చేయకపోతే దాని మీనింగ్, మన ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది చెప్పాలనుకున్న సెంటెన్స్ ఇది, బట్ మీనింగ్ ఇంకొకలాగా మారిపోతుంది. సో అలాంటి కన్ఫ్యూజన్స్ ని దూరం పెట్టడానికి మనము ఈ రోజు ఈ కాన్సెప్ట్స్ ని క్లియర్ చేయడానికి విత్ కాన్సెప్ట్స్, విత్ స్ట్రక్చర్, విత్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకుని వచ్చాను. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్, లెట్స్ డెల్ ఇన్ టు ద టాపిక్. సో వి విల్ కమ్ బ్యాక్ టు దిస్ లేటర్. మళ్ళీ వద్దాం దీని దగ్గరికి. ఫస్ట్ ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం. సి, వుడ్ ఉంది కదా, వుడ్ ని మనము ఎప్పుడెప్పుడు యూజ్ చేయొచ్చు? వుడ్ ని మనము ప్రిఫరెన్స్ కోసం యూజ్ చేయొచ్చు, ప్రిఫరెన్స్ కోసం యూజ్ చేయొచ్చు. ఐ వుడ్ ప్రిఫర్ టీ టు కాఫీ మీన్స్ ఐ వుడ్ ప్రిఫర్ టీ టు కాఫీ అంటే ఏంది? నాకు టీ కావాలి ఎక్కువ, అంటే టీని నేను ఎక్కువ ఇష్టపడతాను, కాఫీని కాదు. అంటే ఇలా మీరు ప్రిఫర్ చేస్తున్నారు టీ కావాలి అనేసి, రైట్? నెక్స్ట్ వచ్చేసి పొలైట్ రిక్వెస్ట్. పొలైట్ రిక్వెస్ట్, ఏదైనా మీరు పొలైట్ గా రిక్వెస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, వుడ్ యు మైండ్ హెల్పింగ్ మీ ఆన్ దిస్, దీనిపైన కొద్దిగా హెల్ప్ చేయగలుగుతారా నాకు, అలా ఏదైనా పొలైట్ గా రిక్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనము హైపోథెటికల్ సిచ్యువేషన్. హైపోథెటికల్ సిచ్యువేషన్ లో కూడా యూజ్ చేస్తాము. మనకి కండిషన్స్ ఉంటాయి కదా, కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 2, కండిషన్ నెంబర్ 3. అందులో ఓన్లీ వుడ్ యూజ్ చేస్తున్నామంటే అది కండిషన్ నెంబర్ 2 లోకి వస్తుంది. కండిషన్ నెంబర్ 2 లోకి వస్తుంది. సో we will jump into this. To express means expressing a polite request. Polite request కోసం యూజ్ చేస్తాము. హైపోథెటికల్ సిచ్యువేషన్స్ కి యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ జనరల్ ప్రిఫరెన్స్. జనరల్ గా ప్రిఫరెన్స్, నాకు ఇది కావాలి, నాకు అది కావద్దు, లేదంటే ఇది ఇష్టము, అది ఇష్టం లేదు అని చెప్పాలనుకున్నప్పుడు కూడా మనము ఓన్లీ వుడ్ ని యూజ్ చేసి సెంటెన్స్ ని స్ట్రక్చర్ చేస్తాము, ఫామ్ చేస్తాము, రైట్? ఇక్కడ చూడండి, వుడ్ ప్లస్ బేస్ ఫామ్ అంటే V1. పొలైట్నెస్ కోసం మాట్లాడినప్పుడు, పొలైట్ గా మాట్లాడాలన్నప్పుడు. అండ్ నెక్స్ట్ వుడ్ ప్లస్ V1 హైపోథెటికల్ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్. హైపోథెటికల్ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్ అంటే ఇఫ్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నేను ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే ఐ వుడ్ టేక్ దట్ యాక్షన్, ఏదో ఒక యాక్షన్ నేను తీసుకుంటుండే, ఐ వుడ్ టేక్ దట్. వుడ్ ప్లస్ V1, ఐ వుడ్ టేక్ దట్ యాక్షన్. వుడ్ ప్లస్ V1, నేను ఆ యాక్షన్ ని తీసుకుంటుండే, కానీ నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా ఇప్పుడు కాదు, యాక్షన్ తీసుకోగలుగుతున్నా లేదు. అంటే ఇదేంటి? ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ ఆర్ ఎల్స్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, రైట్? నెక్స్ట్ వన్, వుడ్ ప్లస్ ప్రిఫర్. ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ప్రిఫరెన్స్ కోసం యూజ్ చేస్తాము. ఇది వర్బ్, రైట్? చూద్దాం ఇక్కడ 1 by 1 ఎగ్జాంపుల్స్ చూద్దాము. వుడ్ ప్లస్ బేస్ ఫామ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనము? పొలైట్ రిక్వెస్ట్ కోసం యూజ్ చేస్తున్నాము. వుడ్ యూ హెల్ప్ మీ, వుడ్ యూ హెల్ప్ మీ, ఇది మనకి ఇంటరాగేషన్ లో ఉంది కాబట్టి, ఇన్వర్షన్ జరిగింది. ఇన్వర్షన్ అంటే ఏంటి మేడం అంటారా? ఇన్వర్షన్ లో ఫస్ట్ ఆక్సిలరీ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది, రైట్? ఇది మనకి ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. వుడ్ యూ హెల్ప్ మీ, ఇక్కడ మనము ఏం చేస్తున్నాము? పొలైట్ గా రిక్వెస్ట్ చేస్తున్నాము సంబడిని, వేరే వాళ్ళని, రైట్? నెక్స్ట్ ఐ వుడ్ అప్రిషియేట్ యువర్ ఫీడ్బ్యాక్. ఇది కూడా పొలైట్ గా చెప్తున్నాము, ఐ వుడ్ అప్రిషియేట్ యువర్ ఫీడ్బ్యాక్, రైట్? నెక్స్ట్ వుడ్ యూ లైక్ సమ్ కాఫీ. వుడ్ యూ లైక్ సమ్ కాఫీ అంటే మనం ఎవరింటికైనా గెస్ట్ లాగా వెళ్ళామనుకోండి, అప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, మీరు టీ తాగుతారా, కాఫీ తాగుతారా అనేసి. అలాంటి టైంలో వుడ్ యూ లైక్ సమ్ కాఫీ అంటే మీరు కొద్దిగా కాఫీ తీసుకుంటారా అని అడగడం అనమాట, రైట్? ఇది కూడా మనకి ఇంటరాగేషన్ లో ఉంది, ఇన్వర్షన్ లో జరుగుతుంది, రైట్? నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ 2. ఇందులోనే వుడ్ తర్వాత V1 ఇది. ఇక్కడ పాస్ట్ ఫామ్ అని ఉంది. పాస్ట్ ఫామ్ అంటే ఏందో చెప్తా నేను.
హైపోథెటికల్ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్. హైపోథెటికల్ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్ లో మనం మాట్లాడతాము. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇఫ్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇఫ్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇఫ్ ఐ వర్ ఏ పిఎం ఆఫ్ ఇండియా, నేను ఒకవేళ పిఎం అయితే, ఇఫ్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇది అన్రియల్ సిచ్యువేషన్. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు లేదు. నేను ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే నేను ఏదో సో యాక్షన్ తీసుకుంటుండే అంటున్నాను. సో ఇక్కడ ఇది V2 లో ఉంది, ఇది ఇక్కడ పాస్ట్ ఫామ్ అంటే, రైట్? సో ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ ట్రావెల్ మోర్. ఇఫ్ ఐ హ్యాడ్ ఇక్కడ V2 లో ఉంది, ఇది అనమాట V2 లో ఉంది. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ ట్రావెల్ మోర్. నాకు ఒకవేళ ఎక్కువ టైం ఉండుంటే నేను ఇంకా ఎక్కువ ట్రావెల్ చేస్తుండే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. కుంభమేళాకి వెళ్ళారు అనుకుందాం. కుంభమేళాకి వెళ్ళారు, అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు అనుకుందాం. బుక్ చేసుకున్నప్పుడు డేట్ మనకి టైం టికెట్ ట్రైన్ 5 o'clock ఉంది అనుకోండి, మీ దగ్గర అప్పుడు ఆల్రెడీ 3 o'clock అయిపోయింది అనుకోండి. ఓన్లీ 2 hours టైం ఉంది. యూ హ్యావ్ టు రీచ్ స్టేషన్ ని రీచ్ అవ్వాలి మీరు. సో అలాంటి టైంలో ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ ట్రావెల్ మోర్. అప్పుడు అంటారు మీరు, అబ్బా నాకు ఇంకొద్ది టైం ఉంటే నేను ఇంకా కొద్దిగా ఎక్కువ ట్రావెల్ చేస్తుండే అని. సో మీరు అప్పటికే టైం అయిపోయింది, మీరు ఇంకా ఏం చేయలేరు. కాబట్టి ఇది కూడా హైపోథెటికల్ సిచ్యువేషన్ కి వస్తుంది, రైట్? నెక్స్ట్, ఐ వుడ్ బై ఏ డూప్లెక్స్ హౌస్ ఇఫ్ ఐ వర్ రిచ్. ఇక్కడ చూడండి, ఐ వర్, ఇది కూడా V2 ఫామ్, ఇమాజినరీ సిచ్యువేషన్. ఇక్కడ ఏమంటున్నారు, ఐ వుడ్ బై ఏ డూప్లెక్స్ హౌస్. నేను డూప్లెక్స్ హౌస్ కొంటుండే ఎప్పుడు, నేను రిచ్ అయితే. కానీ నేను రిచ్చా కాదు. సో డూప్లెక్స్ హౌస్ కొన్నానా? కొనలేదు, రైట్? ఇది కూడా ఇమాజినరీ సిచ్యువేషన్. నెక్స్ట్ వన్, షీ వుడ్ ట్రావెల్ మోర్ ఇఫ్ షీ హ్యాడ్ టైమ్. సేమ్ క్వశ్చన్ అది వచ్చింది. చూడండి, షీ వుడ్ ట్రావెల్ మోర్, ఆమె ట్రావెల్ ఎక్కువ చేస్తుండే ఎప్పుడు కండిషన్ ఇఫ్ షీ హ్యాడ్ టైమ్. ఇక్కడ చూడండి, ఇది కూడా V2 ఫామ్ లో ఉంది. వుడ్ ప్లస్ V1, ఇది రిజల్ట్. ఎప్పుడు ఇఫ్ షీ హ్యాడ్ టైం ఉంటే తను షీ వుడ్ ట్రావెల్ మోర్. టైం లేదు కాబట్టి ట్రావెల్ కూడా చేయలేదు. ఇది కూడా ఇమాజినరీ సిచ్యువేషన్. ఇక్కడ కూడా చూడండి, వుడ్ మోడల్ వర్బ్ ప్లస్ బై అనేది V1. ఇక్కడ చూడండి, వుడ్ మోడల్ వర్బ్, ట్రావెల్ అనేది V1. స్ట్రక్చర్ లో వస్తున్నాం కదా మనము, రైట్? నెక్స్ట్ we will move on to the next one. Examples 2. I would prefer coffee to tea. ఇక్కడ మనం ప్రిఫరెన్స్ కోసం మాట్లాడుతున్నాం. ఇంతకుముందు చూసామా 3 points, ఇందులో 3rd point ఇది ప్రిఫరెన్స్ కోసం మాట్లాడుతున్నాము. I would prefer coffee to tea. ఇక్కడ చూడండి, వుడ్ పెట్టేస్తున్నాము, వుడ్ తర్వాత ప్రిఫర్. లాస్ట్ దానిలో చూసాం కదా ఇంతకు ముందుకు, వుడ్ తర్వాత ప్రిఫర్ పెట్టాము అంటే ఇక్కడ జనరల్ ప్రిఫరెన్స్ కోసం మాట్లాడుతున్నాం. జనరల్ ప్రిఫరెన్స్. ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ టు టీ అంటే నాకు కాఫీ కావాలి, ఎక్కువ కాఫీని ఇష్టపడతాను టీ కంటే. సమ్ టైమ్స్ ఇక్కడ ఓవర్ కూడా ఇస్తాడు, అది కూడా యూస్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ ఎ ఇన్ఫార్మల్ వన్, లెస్ యూజ్డ్ వన్ అనమాట. ఎక్కువ యూస్ చేయరు, ఓవర్ కూడా యూస్ చేస్తారు. కానీ 2 అనేది ఫార్మల్ వన్. ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ టు టీ. నెక్స్ట్ వన్, ఐ వుడ్ ప్రిఫర్ వాకింగ్ ఓవర్ డ్రైవింగ్. వుడ్ ప్రిఫర్ వచ్చింది, వాకింగ్ ఓవర్ డ్రైవింగ్ అనొచ్చు, లేదంటే టు డ్రైవింగ్ అని కూడా అనొచ్చు. అంటే నేను వాకింగ్ ని ప్రిఫర్ చేస్తాను, డ్రైవింగ్ ని కాదు, రైట్? నెక్స్ట్ వన్, స్ట్రాంగ్ ప్రిఫరెన్స్ ఫర్ వన్ ఆప్షన్ ఓవర్ అనదర్ ఆప్షన్. సే లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అందులో మీకు ఒక్కదానికి మీరు స్ట్రాంగ్ గా ప్రిఫర్ చేస్తున్నారు, నాకు ఇదే కావాలి ఓవర్ అనదర్, నాకు ఇదే కావాలి ఇది వద్దు అనేసి. అలాంటి టైంలో మనము ఏం యూజ్ చేస్తాము, ఇక్కడ చూడండి, వుడ్ రాదర్ ప్లస్ బేస్ ఫామ్ ని యూజ్ చేస్తాం. వుడ్ రాదర్ ప్లస్ బేస్ ఫామ్. అది ఎప్పుడు సెంటెన్స్ ప్రజెంట్ లో అండ్ ఫ్యూచర్ లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. అంటే మనము మాట్లాడే సిచ్యువేషన్ ప్రజెంట్ కోసం కావచ్చు, లేదంటే ఫ్యూచర్ కోసం కానీ మాట్లాడేటప్పుడు మనము వుడ్ రాదర్ ప్లస్ బేస్ ఫామ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, వుడ్ రాదర్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. వుడ్ రాదర్ ప్లస్
హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే పాస్ట్ రిగ్రెట్, అబ్బా నేను అప్పుడు అలా చేసి ఉండాల్సింది అంటామా మనము, అలాంటి టైంలో అలా రిగ్రెట్ అవుతున్నప్పుడు ఇది వుడ్ రాదర్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్ ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వుడ్ రాదర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ వర్బ్ అంటే V2. అది ఎప్పుడు యూస్ చేస్తామంటే సబ్జంక్టివ్ విష్, ఇది విష్ అనే కాదు, విష్, డిజైర్, రికమెండేషన్, ఆర్డర్ అలాంటి అన్నిట్లకి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూసాము, టెన్షన్ పడకండి. ఈ సబ్జెక్ట్ తర్వాత ఇది V2 ఫామ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ దానికి తీసుకొచ్చాను. యు ప్రిఫర్ వన్ థింగ్ ఓవర్ అనదర్. You have two options but you are preferring one thing over another. అంటే ఇది దానికి ప్రిఫరెన్స్ ఇస్తలేరు కానీ దీనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు, రైట్? ఆర్ యు వుడ్ లైక్ సంథింగ్ టు హ్యాపెన్, ఏదో జరగాలి అనుకుంటున్నారు, అలాంటి టైంలో కూడా ఇది యూస్ చేస్తాము అంటున్నారు. అది ఇప్పుడన్నా ఉండొచ్చు లేదంటే ఇన్ ద ఫ్యూచర్ లోనైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ వుడ్ రాదర్ స్టే హోమ్ దాన్ గో అవుట్. ఇక్కడ చూడండి, వుడ్ రాదర్ ఇది లైక్ ఏ సెమీ మోడల్ వర్బ్ లాగా యూజ్ అవుతుంది. ఇది ఫాలోడ్ బై V1. ఐ వుడ్ రాదర్ స్టే హోమ్ దాన్ గో అవుట్. నేను ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను. ఐ వుడ్ రాదర్ స్టే హోమ్ దాన్ గో అవుట్. మనం దీని తర్వాత సమ్ టైమ్స్ గోయింగ్ అవుట్ అని కూడా అంటాము కానీ ఇది రాంగ్. ఐ వుడ్ రాదర్ స్టే హోమ్ దాన్ గో అవుట్. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్బ్ V1 ఫామ్ లో ఉంది కదా, ఇక్కడ కూడా వర్బ్ V1 ఫామ్ లోనే ఉండాలి. అది ప్యారలలిజం అంటారు కదా, అలా అన్నమాట, రైట్? ఐ వుడ్ రాదర్ స్లీప్ దాన్ వాచ్ టీవీ. స్లీప్ అన్నది V1, సో వాచ్ అన్నది కూడా V1. వాచింగ్ కాదు. మళ్ళా సమ్ టైమ్స్ మనం అనేస్తాము ఐ వుడ్ రాదర్ స్లీప్ దాన్ వాచింగ్ టీవీ అనేస్తాం జనరల్ గా, కానీ అది కరెక్ట్ కాదు, రైట్? నెక్స్ట్ షీ వుడ్ రాదర్ రిజైన్. అనేది ఇక్కడ V1 దాన్ వర్క్ అండర్ ప్రెషర్. రిజైన్ చేయడం బెటర్, ప్రెషర్ లో వర్క్ చేయడం కంటే రిజైన్ చేయడం బెటర్. అంటే ఇక్కడ మనము దీనికి ప్రయారిటీ ఇస్తున్నాము. రిజైన్ చేయడం బెటర్, దేనికి? వర్క్ అండర్ ప్రెషర్ లో వర్క్ చేయడం కన్నా రిజైన్ చేయడం బెటర్. ఇది సెమీ మోడల్ వర్బ్ ఫాలోడ్ బై V1. ఇక్కడ కూడా ఇది V1, రైట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ యు ఆర్ రిగ్రెటింగ్ అబౌట్ ద పాస్ట్ యాక్షన్, పాస్ట్ లో ఏదో జరిగింది దానికి ఇప్పుడు మీరు రిగ్రెట్ అవుతున్నారు. మనం అనుకుంటామా, ఇంతకుముందే నేను చెప్పాను, అబ్బా నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ కష్టపడి చదవాల్సింది, నాకు 90% వస్తుండే, దాని తర్వాత నాకు ఐసెట్ లో ర్యాంక్ వస్తుండే, ఐసెట్ కాదు కదా, ఎంసెట్ లో ర్యాంక్ వస్తుండే, లేదంటే అట్లా నీట్ లో ర్యాంక్ వస్తుండే, అలా అనుకుంటాం కదా. అంటే మీరు పాత దాని కోసం రిగ్రెట్ అవుతున్నారు. అలా రిగ్రెట్ అయ్యేటప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఇది అనమాట. వుడ్ రాదర్ తర్వాత హ్యావ్ తర్వాత V3 ఫామ్ ని యూజ్ చేయాలి పాస్ట్ రిగ్రెట్ కోసం మాట్లాడేటప్పుడు. ఇక్కడ చూడండి, యు రిగ్రెట్ పాస్ట్ డిసిషన్ ఆర్ విష్ సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ డిఫరెంట్లీ. అప్పుడు నాకు అలా జరిగి ఉంటే బాగుండేది, అప్పుడు అలా కాకపోయి ఉంటే బాగుండేది, లేదంటే నేను అప్పుడు అలా చేసుంటే బాగుండేది. అట్లా మీరు పాస్ట్ కోసం రిగ్రెట్ అవుతున్నారు అనుకోండి. ఎప్పుడైతే మీరు పాస్ట్ కోసం రిగ్రెట్ అవుతున్నారో అలాంటి టైంలో వుడ్ రాదర్ ప్లస్ హ్యావ్ తర్వాత V3 ఫామ్ ని యూజ్ చేయాలి, రైట్? చూద్దాం ఇక్కడ. ఐ వుడ్ రాదర్ ఇది సెమీ మోడల్ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. హ్యావ్ స్టడీడ్ హార్డర్. నేను ఎంతైతే కష్టపడ్డానో అంతకన్నా ఇంకా కొద్దిగా కష్టపడాల్సింది. హార్డర్ ఇక్కడ ఇది అడ్జెక్టివ్ కంపారిటివ్ డిగ్రీలో ఉంది, అది రాంగ్ కాదు, కరెక్టే. సో ఇది సెమీ మోడల్ వర్బ్ ఫాలోడ్ బై V1, ఈ హ్యావ్ ఫాలోడ్ బై V3 కదా, V3 ఫార్మ్. యు ఆర్ రిగ్రెటింగ్ అబౌట్ ద పాస్ట్ రిగ్రెట్, పాస్ట్ రిగ్రెట్ ఇది, రైట్? నెక్స్ట్ ఐ వుడ్ రాదర్ హ్యావ్ సేవ్డ్ మనీ ఎర్లీ ఆన్. ఎర్లీ ఆన్ అంటే ఏంటి? ఎర్లీ ఆన్ అంటే ఇన్ ద బిగినింగ్ ఆర్ ఎట్ ద స్టార్ట్ ఆర్ స్టార్టింగ్ అలా వస్తుంది అనమాట. ఎర్లీ ఆన్ అంటే ఇన్ ద బిగినింగ్, ఇన్ ద బిగినింగ్ స్టార్టింగ్ లో అన్నట్టు. ఐ వుడ్ రాదర్ ఇది మోడల్ వర్బ్. హ్యావ్ సేవ్డ్ మనీ ఎర్లీ ఆన్. I would rather have saved money
ఎర్లీ ఆన్ అంటే ఇన్ ద బిగినింగ్ ఆర్ ఎట్ ద స్టార్ట్ ఆర్ స్టార్టింగ్, రైట్. ఇది కూడా మీరు పాస్ట్ రిగ్రెట్ అనమాట. పాస్ట్ లో నేను అలా చేసి ఉండాల్సింది, డబ్బులని కాపాడుకోవాల్సింది ఆర్ సేవ్ చేసుకోవాల్సింది, మేబీ ఇప్పుడు అవి యూజ్ అయ్యేటి అనేసి, రైట్. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ నెంబర్ 3 ఇందులోనే వుడ్ రాదర్ లో a wish or hypothetical situation about present or future, especially in situation that are contrary to the reality or unlikely to happen. అబ్బా ఇప్పుడు ప్రజెంట్ కావచ్చు లేదంటే ఫ్యూచర్ లో కావచ్చు, అది అలా జరిగితే బాగుండేది, అది అలా జరగకపోతే బాగుండేది, అలా మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా, ఇప్పుడు ఇది జరుగుతుంది కానీ ఇలా జరగకపోతే బాగుండేది అని అనుకుంటాం కదా. సో అలాంటి టైంలో ఇక్కడ ఇట్లా యూస్ చేస్తాం. వుడ్ రాదర్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V2. అయితే మీరు అడగొచ్చు, మేడం మనకి తెలుసు మోడల్ వర్బ్స్ ఆల్వేస్ ఫాలోడ్ బై V1 ఫామ్ కదా, మళ్ళీ ఇక్కడనేమో మీరు వుడ్ రాదర్ మోడల్ వర్బ్ అన్నారు, సెమీ మోడల్ వర్బ్ అనేసి, సెమీ మోడల్ వర్బ్ తర్వాత V2 ఫామ్ ని ఎలా తీసుకొచ్చారు అని మీరు అడగొచ్చు. ఎస్, యువర్ పాయింట్ ఈస్ 100% వ్యాలిడ్ పాయింట్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇది సబ్జంక్టివ్ అనమాట. సబ్జంక్టివ్ లో ఏంటి అంటే ఐ వుడ్ రాదర్ యూ స్పోక్ పొలైట్లీ, ఐ విష్ అన్నట్టు, ఇక్కడ నేను విష్ చేస్తున్నాను లేదా నేను డిజైర్ అంటే అనుకుంటున్నాను మీరు కొద్దిగా పొలైట్ గా మాట్లాడితే బాగుంటది అనేసి. ఎవరో అక్కడ పొలైట్ గా మాట్లాడట్లేదు, బట్ మనం అనుకుంటున్నాం అతను పొలైట్ గా మాట్లాడితే బాగుంటది అనేసి. అలాంటి టైంలో ఇక్కడ ఐ వుడ్ రాదర్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V2 ఫామ్ వస్తుంది. సబ్జంక్టివ్ అన్నమాట ఇది, సబ్జెక్టివ్ ఫామ్, రైట్. నెక్స్ట్ ఐ వుడ్ రాదర్ యూ డిడ్ నాట్ ఇంటరప్ట్. నేను అనుకుంటున్నాను మీరు అందులో ఇంటరప్ట్ అవ్వద్దు, మీరు అందులో వచ్చేసి నాకు డిస్టర్బ్ చెయ్యొద్దు. ఇంటరప్ట్ అంటే డిస్టర్బ్ చేయడం అనమాట. సో ఇక్కడ డిడ్, V2 ఫామ్, ఇది సబ్జెక్ట్, ఇది ఐ వుడ్ రాదర్, రైట్. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏ మోర్ ఫార్మల్ ప్రిఫరెన్స్. ఇంకా ఫార్మల్ గా ప్రిఫరెన్స్ చేస్తున్నాను, నాకు ఇదే కావాలి, నాకు ఇది వద్దు అని అలా ప్రిఫరెన్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, వుడ్ ప్రిఫర్, వుడ్ ప్రిఫర్ ని యూజ్ చేస్తారు. వుడ్ ప్రిఫర్ +2 ప్లస్ బేస్ ఫామ్ వర్బ్ ఫామ్, లేదంటే వుడ్ ప్రిఫర్ ప్లస్ నౌన్. ఇక్కడ చూడండి వుడ్ ప్రిఫర్ ఉంది కదా, వుడ్ ప్రిఫర్ ఇది ఒకసారి 2 ప్లస్ V1 ని తీసుకుంటుంది, ఒకసారి నౌన్ ని కూడా తీసుకుంటుంది. చెప్పాలంటే సమ్ టైమ్స్ జెరండ్ ని కూడా తీసుకుంటుంది, సమ్ టైమ్స్ జెరండ్ ని కూడా తీసుకుంటుంది. చూద్దాం ఇక్కడ వుడ్ ప్రిఫర్ తర్వాత 2 ప్లస్ బేస్ ఫామ్ అంటే ఏంటిది, ఇది ఇన్ఫినిటివ్. వుడ్ ప్లస్ ప్రిఫర్ తర్వాత నౌన్, ఇది జనరల్ నౌన్. సమ్ టైమ్స్ మనము ఇది ప్రిఫరెన్స్ కోసం యూజ్ చేస్తాము, సమ్ టైమ్స్ మనము జెరండ్ ని కూడా యూజ్ చేయొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ జెరండ్ ఆల్సో, రైట్. చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. You express a preference for doing one thing over another, or you want something to happen. You are expressing a desire. ఇది ప్రిఫర్ చేస్తున్నాను, ఇది కాదు అనేసి. ఎప్పుడైతే మీరు దీన్ని ప్రిఫర్ చేస్తున్నారో ఇది కాదు అని చెప్పాలనుకున్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది వుడ్ ప్రిఫర్. ఇంతకు ముందుకు ఎగ్జాంపుల్ లో చూసాం మనము, ఐ వుడ్ ప్రిఫర్ టీ టు కాఫీ అంటే నాకు టీ కావాలి కాఫీ కాదు. కాఫీ టీ రెండు ఉన్నప్పుడు నేను టీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, రైట్. ఇక్కడ చూడండి, ఐ వుడ్ ప్రిఫర్ టు వాక్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఏ టాక్సీ. నేనేంటి వాక్ చేయడాన్ని ప్రిఫర్ చేస్తాను టాక్సీ తీసుకోవడం కంటే. అయితే మీరు అడగొచ్చు, మేడం ప్యారలలిజం అన్నారు కదా, ఇది జెరండ్ ఫామ్ లో ఉంది, ఇదేమో ఇక్కడ కదా టు వాక్, ఇదేమో ఇన్ఫినిటివ్ లో ఉంది, మళ్ళీ ఇది ఎలా మీకు ప్యారలలిజము అని మీరు అడగొచ్చు. ఎస్, ఇది ప్యారలలిజం లో లేదు, బట్ ఈ సెంటెన్స్, దిస్ సెంటెన్స్ కెన్ ఆల్సో బి అన్ యాక్సెప్టబుల్ వన్, బట్ జనరలీ ఇట్ షుడ్ నాట్ బి. ఇట్ షుడ్ బి లైక్ దిస్. I would prefer walking instead of taking a taxi, right? Next, I would prefer tea over coffee.
ఇక్కడ చూడండి వుడ్ ప్రిఫర్ నేను ప్రిఫర్ చేస్తాను, టీని ప్రిఫర్ చేస్తాను ఓవర్ కాఫీ. బట్ ఇది ఓవర్ అన్నది ఇన్ఫార్మల్ గా మాట్లాడినప్పుడు యూస్ చేస్తాము, బట్ ఓవర్ చాలా రేర్ గా యూస్ చేస్తాము. చెప్పాలంటే ని యూస్ చేయాలి. రైట్. నెక్స్ట్ వన్, comparing two actions directly. See, you have two actions, action number 1 and action number 2. When you are comparing two actions directly, this option or this option. Student, would rather than. Would rather than use చేస్తాము when you are comparing two actions directly. ఇక్కడ చూడండి, would rather plus base form, that is a V1, than base form. ఇక్కడ చూడండి, I would rather sleep than watch. I would rather sleep than watch TV. ఇక్కడ ఏంటి, ఇక్కడ స్లీప్ వర్బ్ ఇది యాక్చువల్లీ V1, ఇది కూడా V1. అంటే ఈ యాక్షన్ కి నేను కంపేర్ చేసినప్పుడు I would rather sleep than, I would rather sleep, నేను పడుకోవడానికి ఇష్టపడతాను, దాన్ దేనికంటే వాచ్ టీవీ. వాచింగ్ టీవీ కాదు, వాచ్ టీవీ. ఇక్కడ ఏ ఫామ్ లో ఉందో ఇక్కడ ఆ ఫామ్ లోనే ఉండాలి. ఇన్ కేస్ ఇక్కడ ఐ వుడ్ రాదర్ స్లీపింగ్ దాన్ వాచింగ్ అంటే అలా అనొచ్చు, కానీ ఇక్కడ ఏ ఫామ్ లో ఉంటే అక్కడ అదే ఫామ్ లో ఉండాలి. అది ప్యారలలిజం అని అంటారు. రైట్. షీ వుడ్ రాదర్ ఐ థింక్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. రైట్, క్వశ్చన్స్ రిపీట్ అయినాయి, సారీ గైస్. I would rather have completed my college degree than have worked in a coffee shop. నేను కాఫీ షాప్ లో వర్క్ చేశాను, అది వర్క్ చేయకుండా నేను కాలేజ్ డిగ్రీని కంప్లీట్ చేసుకొని ఉండాల్సింది. అంటే ఇదేంది, వుడ్ రాదర్ ప్లస్ V1 ప్లస్, అంటే ఇది పాస్ట్. మేబీ క్వశ్చన్ ఎక్కడికో జంప్ అయ్యి వచ్చింది, బట్ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాస్ట్ రిగ్రెట్ ఇది. ఏమంటున్నాను, ఐ వుడ్ రాదర్ హ్యావ్ కంప్లీటెడ్ మై కాలేజ్ డిగ్రీ, నేను కాలేజ్ డిగ్రీని కంప్లీట్ చేసుకోవాల్సింది, దాన్ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఏ కాఫీ షాప్, నేను కాఫీ షాప్ లో వర్క్ చేశాను, అలా వర్క్ చేయకుండా కాలేజ్ డిగ్రీని కంప్లీట్ చేసుకోవాల్సింది అని ఇప్పుడు రిగ్రెట్ అవుతుంది. చేసుకోవాల్సింది అంటే పాస్ట్ లో చేయాల్సింది. సో ఇది పాస్ట్ రిగ్రెట్. అయితే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మేడం ఇక్కడ దాన్ తర్వాత డైరెక్ట్ వర్క్డ్ అని అనొచ్చు కదా, వర్క్డ్ ఇన్ ఏ కాఫీ షాప్ అనేసి మళ్ళీ హ్యావ్ ఎందుకు పెట్టారు అని మీరు అడగొచ్చు. ఇక్కడ చూడండి, వుడ్ రాదర్ మోడల్ కదా, హ్యావ్ కంప్లీటెడ్ మై కాలేజ్ డిగ్రీ, ఇదేంది పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది కదా, ఇది కూడా పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉండాలి. ఇది మనకి హ్యావ్ ప్లస్ V3 యాక్చువల్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది సిచ్యువేషన్ పాస్ట్ లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఇండైరెక్ట్ గా పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. కానీ ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ లాగా. ఇన్ కేస్ అది అర్థం కాలేదు మేడం అంటారా, వదిలేసేయండి. ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 ఉంది కదా, ఇక్కడ కూడా హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. దట్ ఈస్ అ రూల్, థంబ్ రూల్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెసింగ్ ఏ కండిషన్ ఫర్ ఏ మిస్డ్ ఆపర్చునిటీ. మీరేదో ఆపర్చునిటీని మిస్ అయ్యారు ఎందుకంటే అని ఇక్కడ రీజన్ చెప్తున్నారు. మీరేదో ఆపర్చునిటీని మిస్ అయిపోయారు, దానికి అయ్యో నేను మిస్ అయ్యాను కానీ ఎందుకంటే అని ఎక్స్ప్లెనేషన్ మనం ఇస్తాం కదా ఒక్కొక్కసారి, అలా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అది అనమాట ఇక్కడ వుడ్ హ్యావ్. ఇక్కడ చూడండి, వుడ్ ప్లస్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపుల్, వుడ్ ప్లస్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపుల్ ఇఫ్ పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్. ఇదేమో పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఇది కూడా V3 లోనే వస్తుంది కదా. ఐ వుడ్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3, హ్యావ్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ అనే V3. ఫైన్, మనం క్వశ్చన్స్ లో చూద్దాం. ఎగ్జాంపుల్, ఐ వుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్ ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైం. ఇక్కడ చూడండి, ఐ వుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్, ఇక్కడ వుడ్ హ్యావ్ నేను హార్డ్ వర్క్ చేసి ఉండాల్సింది ఎప్పుడు నాకు టైం ఉంటే, అంటే ఇక్కడ నేను చేసి ఉండాల్సింది ఎప్పుడు ఇఫ్ ఐ హ్యాడ్ టైం, అది ఇది V2 లో రావాలి.
ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైం, చూడండి, ఐ వుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్. నేను అంటే చాలా గట్టిగా చదవాల్సింది ఎప్పుడు, ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైం, ఒకవేళ మోర్ టైం ఉంటే. ఈ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ ఇఫ్ హీ హ్యాడ్ ఆస్క్డ్. అతను మీకు హెల్ప్ చేస్తుండే ఎప్పుడు, మీరు అతన్ని అడిగితే. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్, మీరు అతన్ని అడిగితే, మీరు అడగలేరు, అతను హెల్ప్ చేయలేదు, రైట్? సో ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ ఇది పాస్ట్ పర్ఫెక్ట్, రైట్? నెక్స్ట్ వన్, expressing a choice between two situations. When you have two situations, you are choosing the choice or expressing the choice, either this option or this situation or that situation, or this option or that option, right? See, rather than తర్వాత బేస్ ఫామ్ లేదంటే జెరండ్ రావచ్చు, V1 or V1 ప్లస్ ఇంగ్ ఫామ్. జెరండ్ అంటే ఏంటి? V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఇది బేస్ ఫామ్. రాదర్ దెన్ ప్లస్ తర్వాత నౌన్ రావచ్చు. అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే, ఈ రాదర్ దెన్ ఉంది కదా, ఈ రాదర్ దెన్ ఐదర్ V1 ని తీసుకుంటుంది, లేదంటే జెరండ్ ని తీసుకుంటుంది, లేదంటే నౌన్ ని తీసుకుంటుంది. V1 అంటే బేస్ ఫామ్, రైట్? చూద్దాం ఇక్కడ. రాదర్ దెన్ తర్వాత బేస్ ఫామ్ ఆర్ జెరండ్ ఉంటే ఎలా ఉంటుందో. ఐ వుడ్ రాదర్ దాన్ కదా అది. ఈ క్వశ్చన్ కొద్దాం. రాదర్ దెన్ బీయింగ్ లేజీ ఈ వర్క్స్ హార్డ్. అతను లేజీగా ఉన్నప్పటికీ హార్డ్ వర్క్ చేస్తాడు. రాదర్ దెన్ బీయింగ్ లేజీ, రాదర్ దెన్ ఇది, రాదర్ దెన్ బీయింగ్ లేజీగా ఉన్నప్పటికీ ఏంటి, అతను హార్డ్ వర్క్ చేస్తాడు. ఇక్కడ బీయింగ్ అనేది ఇక్కడ మనకి ఏంటి, జెరండ్ ఫామ్. రైట్? ఇంకోటి చూద్దాం. రాదర్ దెన్ ఆర్గ్యూయింగ్, ఇది కూడా జెరండ్ ఫామ్. ఆర్గ్యూ చేయకుండా, రాదర్ దెన్ ఆర్గ్యూయింగ్ అంటే ఆర్గ్యూ చేయకుండా, వి షుడ్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం. రాదర్ దెన్ ఆర్గ్యూయింగ్, ఆర్గ్యూ చేయకుండా, వి షుడ్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఐ వుడ్ రాదర్ రీడ్ ఏ బుక్ దాన్ వాచ్ టీవీ. ఇక్కడ మళ్ళీ నేను ఇది రాదర్ దెన్ ది కాదు, ఇది ఓన్లీ వుడ్ రాదర్, ఇది వేరే కాన్సెప్ట్, బట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. వుడ్ రాదర్ తర్వాత ఐ వుడ్ రాదర్ రీడ్ ఏ బుక్, నేను బుక్ చదవడం ఇష్టపడతాను, దాన్ వాచ్ టీవీ. ఇక్కడ చూడండి, రీడ్ V1, వాచ్ V1, రైట్? కొన్ని క్వశ్చన్స్ అక్కడిక్కడ జంబుల్ అయ్యాయి, బట్ ద థింగ్ ఈస్ నేను కాన్సెప్ట్స్ ని క్లియర్ గా చెప్పడానికి ట్రై చేశాను, రైట్? నెక్స్ట్ వన్, ఇక్కడ కొన్నిసార్లు మనము వుడ్ రాదర్ ని చూస్తాము, కొన్నిసార్లు రాదర్ దెన్ ని చూస్తాము. అయితే వుడ్ రాదర్ ఎప్పుడు యూజ్ చేయాలి, లేదంటే రాదర్ దెన్ ని ఎప్పుడు యూజ్ చేయాలి అన్న దానిపైన మనకి కొద్దిగా క్లారిటీ కావాలి కదా. సో అది కూడా తెచ్చాను నేను ఇక్కడ. వుడ్ రాదర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ వన్ యాక్షన్ ఓవర్ అనదర్ ఆర్ ఆఫెన్ ఇన్ ద ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్. సి, యూ హ్యావ్ option number 1 and option number 2, and you are expressing in strong desire for the option number 1 over option number 2. అది ప్రెసెంట్ లో కావచ్చు, ఫ్యూచర్ లో కావచ్చు. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తాను, మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు అందులో 2 ఆప్షన్స్ లో ఏదో ఒక్కదానికి ఎక్కువ ఇష్టపడతారు కదా, ఆ ఎక్కువ ఇష్టపడుతున్నారు దీన్ని పడట్లేదు, అది ప్రెసెంట్ లో కావచ్చు, ఫ్యూచర్ లో కావచ్చు. అలాంటి టైంలో మనము వుడ్ రాదర్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, I would rather walk than drive. I would rather walk than drive. ఇక్కడ V1, ఇక్కడ కూడా V1. నేను వాక్ చేయడాన్ని ఇష్టపడతాను, అది ప్రెసెంట్ లో కావచ్చు, ఫ్యూచర్ లో కావచ్చు, అండ్ డ్రైవ్ చేయడాన్ని కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ రాదర్ దెన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఈజ్ ఏ కంజంక్షన్. ఇది ఒక కంజంక్షన్ దట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ 2 ఆప్షన్స్.
మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షనా ఈ ఆప్షనా, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఇదా. ఆ రెండిట్లని కనెక్ట్ చేయడానికి రాదర్ దెన్ యూజ్ చేస్తారు. యూజ్ టు కనెక్ట్ 2 ఆప్షన్స్ ఆర్ 2 ఆల్టర్నేటివ్స్ వెన్ యు ఆర్ కంపేరింగ్ 2 యాక్షన్స్. 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మీ దగ్గర, ఈ ఆల్టర్నేటివ్ దీన్ని అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఆప్షన్. వెన్ యూ హ్యావ్ 2 ఆప్షన్స్, ఆ 2 ఆప్షన్స్ ని జాయిన్ చేయడానికి, ఫర్ జాయినింగ్ 2 ఆప్షన్స్ యూ వుడ్ యూస్ రాదర్ దెన్. ఆ 2 ఆప్షన్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం మనము, కంపేర్ చేయడానికి, ఈ ఆప్షన్ అని కంపేర్ చేస్తున్నందుకు యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, షీ చోజ్ ఏంటి, టు వాక్ రాదర్ దెన్ డ్రైవ్. ఇక్కడ చూడండి, రాదర్ దెన్ తో మనం కంపేర్ చేస్తామన్నాం కదా, అంటే 2 ఆప్షన్స్ ని లేదంటే 2 సిచ్యువేషన్స్ ని 2 ఆల్టర్నేటివ్స్ ని, ఇక్కడ వాక్ చేయడం ఒకటి, ఇంకొకటి డ్రైవ్ చేయడం ఒకటి. సో ఇలాంటి టైంలో మనము రాదర్ దెన్ ని యూజ్ చేస్తాం. Right? Okay friends, that's all for the day. If you found this video useful, please like, share and subscribe to our channel, and don't forget to comment on this channel. Thank you. Have a nice day.